ఈ ఒక్క పోస్ట్ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 2-3 మార్కులు తెచ్చిపెట్టగలదు. బడ్జెట్లో స్టూడెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ డేటా ఇదే. వెంటనే నోట్ చేసుకోండి. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ కృష్ణ. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుంది. సామాన్యులు సులభంగా రిటర్న్ ఫైల్ చేయగలిగేలా పలు మార్పులు తీసుకురానున్నారు. త్వరలోనే సరళతర ఆదాయపు పన్ను ఫారాలు అందుబాటులోకి రానున్నాయి. రహదారి ప్రమాదాల పరిహారంగా అందే వడ్డీపై పన్ను వసూలును నిలిపివేయనున్నారు. సవరించిన పన్ను రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చ్ 31 వరకు పొడిగించనున్నారు. విదేశీ యాత్రలపై విధించే ట్యాక్స్ను తగ్గించనున్నారు. అలాగే చదువు, వైద్య ఖర్చులపై టీడీఎస్ను 5% నుంచి 2%కి తగ్గించనున్నారు. క్రీడలు, విద్య, పరిశోధనా రంగాల్లో కీలక నిర్ణయాలు. ఖేలో ఇండియా మిషన్లో భాగంగా క్రీడాభివృద్ధికి మరింత తోడ్పాటు అందించనున్నారు. సంప్రదాయ వైద్య రంగంలో పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తూర్పు భారతంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏర్పాటు చేయనున్నారు. రవాణా మౌలిక సదుపాయాలు. దేశీయ జల రవాణాలో ఆధునిక విధానాల రూపకల్పనకు చర్యలు చేపట్టనున్నారు. జాతీయ జల రవాణా కార్యక్రమంలో భాగంగా తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. మౌలిక సదుపాయాల రంగంలో పనిచేసే కూలీలకు ఉపయోగపడేలా నిధులు కేటాయించనున్నారు. వ్యవసాయం, పశుసంవర్ధక రంగం. వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ కలిగిన పంటలకు ప్రోత్సాహం అందించనున్నారు. కొబ్బరి ఉత్పత్తి కోసం ప్రత్యేక ప్రోత్సాహక పథకం రూపొందించనున్నారు. జీడిపప్పు, కోకో ఉత్పత్తికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. గంధం చెట్ల వనాలు, బాదం, పైన్ నట్స్ కోసం కూడా పథకాలు రూపొందించనున్నారు. 500 రిజర్వాయర్లలో చేపల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. పశు సంవర్ధక శాఖలో భారీ ప్రోత్సాహకాలు అందించనున్నారు. పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు చేయూత. ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా ఎంఎస్ఎంఈలకు మద్దతు అందించనున్నారు. సూక్ష్మ తరహా పరిశ్రమలకు 2000 కోట్ల నిధులు కేటాయించారు. స్వయం సమృద్ధి భారత్ కార్యక్రమానికి కూడా 2000 కోట్లు కేటాయించారు. ఛాంపియన్ ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు. పర్యాటక, సంస్కృతి, వారసత్వం. ఆతిథ్య రంగంలో జాతీయ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. 20 పర్యాటక ప్రాంతాల్లో 10,000 మంది గైడ్లను నియమించనున్నారు. పులికాట్ సరస్సులో పక్షుల వీక్షణ కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నారు. 15 పురావస్తు ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. వారసత్వ పారిశ్రామిక క్లస్టర్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టనున్నారు. టెక్స్టైల్, డిజిటల్, సృజనాత్మక రంగాలు. టెక్స్టైల్ రంగానికి 5 సూత్రాలతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి వచ్చే 5 ఏళ్లలో రూ. 10,000 కోట్ల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు. నేషనల్ డిజిటల్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్ రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించనున్నారు. భారీ మౌలిక పెట్టుబడులు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 12.2 లక్షల కోట్లు కేటాయించారు. గతేడాది రూ. 11.2 లక్షల కోట్లు కేటాయించారు. 5 లక్షల జనాభా దాటిన నగరాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. హైటెక్ టూల్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమలకు, విద్యాసంస్థలను అనుసంధానం చేయనున్నారు. సీ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వ సహాయం అందించనున్నారు. కొత్తగా డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. ఎన్ఆర్ఐలు భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే పరిమితిని పెంచనున్నారు. వైద్యం, ఆయుష్, బయోఫార్మా. 5 ప్రాంతీయ వైద్య కేంద్రాలు, విద్యా మరియు వైద్య పరిశోధన సంస్థలను ఏర్పాటు చేయనున్నారు. జామ్నగర్లో సంప్రదాయ వైద్య పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దేశంలో 3 ఆయుర్వేద ఆస్పత్రులు ఏర్పాటు చేసి ఆయుష్ కేంద్రాలను అప్డేట్ చేయనున్నారు. రూ. 10,000 కోట్ల నిధులతో వచ్చే 5 ఏళ్లకు బయోఫార్మా శక్తి పథకాన్ని అమలు చేయనున్నారు. ఫార్మా విద్యా పరిశోధన కోసం జాతీయ స్థాయిలో 3 కొత్త విద్యా సంస్థలను ఏర్పాటు చేయనున్నారు. హైస్పీడ్ కారిడార్లు, 7 మార్గాలు. ముంబై, పూణే, పూణే హైదరాబాద్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, చెన్నై బెంగళూరు, ఢిల్లీ వారణాసి, వారణాసి సిలిగురి. సెమీకండక్టర్లు, ఖనిజాలు. సెమీకండక్టర్ ఇండియా 2.0 కోసం రూ. 40,000 కోట్ల నిధులు కేటాయించారు. రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితీత కోసం కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక పథకాలు రూపొందించనున్నారు. ఇలాంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కరెంట్ అఫైర్స్ విత్ కృష్ణ.